నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను పద్మ. అనకాపల్లి జిల్లా కలెక్టర్ కే కొంతమంది రెవెన్యూ అధికారులు కుచ్చుటొప్పి పెట్టారు. కలెక్టర్ని మోసం చేశారు. దేవరపల్లి రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమిని కాజేసిన భూ బకాసుడికి పాస్బుక్స్ ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ భూముల పరిరక్షణలో పూర్తిగా విఫలమయ్యారు. రెవెన్యూ రికార్డుల్లో లేని భూములకు పాస్బుక్లు ఇచ్చారు. రెవెన్యూ రికార్డుల్లో లేని భూములకు తప్పు రికార్డులను సృష్టించారు. దేవరపల్లి రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యానికి అక్కడ పరిస్థితులు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. కోర్టు వివాదంలో ఉన్న భూములకు ఫారం 3 అనుమతులు ఇచ్చారు. కోర్టులు విలువ చేసే ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేశారు. జిల్లా కలెక్టర్ను క్రింది స్థాయి రెవెన్యూ అధికారులు మభ్యపెడుతున్నారు. రెవెన్యూ అధికారుల అండతో దేవరపల్లి మండలంలో కోట్లాది రూపాయలు ప్రభుత్వ భూమిని ఓ వ్యక్తి దోచుకున్నాడు. రెవెన్యూ రికార్డులో లేని భూములకు పాస్బుక్ పుట్టించాడు. రెవెన్యూ రికార్డులో లేని భూములకు తప్పుడు రికార్డులు సృష్టించారు. లంచాలకి మంచాలు ఎక్కేలా రెవెన్యూ అధికారులు వ్యవహరించారు అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆనాడు జిల్లా కలెక్టర్ ప్రభుత్వ భూములు అని చెప్పి స్వాధీనం చేసుకోమని చెబితే దేవరపల్లి ఎంఆర్ఓ అధికారులు ముడుపులు తీసుకుని భూ బకాసురుడికి అండగా నిలిచారని అంటున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అసలు అక్కడ ఏం జరిగింది? పద్మ, గుడ్ ఈవినింగ్. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం మారిగుల్ నియోజకవర్గంలోని గత 15 సంవత్సరాల నుంచి ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయిపోతున్నాయి. అన్యాక్రాంతం అవటానికి ఒక ముఖ్య కారణం ఉన్నది. మేజర్ పంచాయతీ దేవరాపల్లి మండలము. ఆ దేవరపల్లి మండలం మేజర్ పంచాయతీలో ఉన్నటువంటి ఎక్స్ సర్పంచ్, ఎక్స్ ఎంపీపీ కెలపర్తి భాస్కర్ రావు అనే వ్యక్తి అక్కడ సర్పంచ్ గా, ఎంపీపీగా ఉంటూ భయభ్రాంతులు చేస్తూ ప్రజలని ఒక పక్క రెవెన్యూ అధికారుల్ని, వీళ్లు పోలీసు యంత్రాంగాన్ని, వీళ్ళంతా కుమ్మక్కయి పూర్తిగా ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేశారు. ప్రభుత్వ భూముల్ని దోచుకున్నారు. ఈ ప్రభుత్వ భూములు దోచుకోవడానికి ముఖ్య కారణము 281/1, 281/2, 280/1 ఈ ఏదైతే సర్వే నెంబర్లోని చనిపోయిన వ్యక్తి సింగ్ పేరు మీద ఉన్నటువంటి 3 ఎకరాల 63 సెంట్లు భూమి ఉంటే ఆ సింగ్ వెనకతలో ఉన్నటువంటి 3 ఎకరాల 63 సెంట్ల భూమి చనిపోయిన వ్యక్తి పేరు మీద నుంచి ప్రభుత్వ భూమిలోని, అది కూడా ప్రభుత్వ భూమిలో ఉన్న సర్వే నెంబరు, ప్రభుత్వ భూమిని ఆ చనిపోయినటువంటి సింగ్ పేరు మీద మార్చి ఆ సింగ్ పేరు చనిపోయిన దాని మీద హైకోర్టుకి వెళ్లి ఫిల్ వేశారంటే చనిపోయిన వ్యక్తి మీద ఎక్కడైనా ఫిల్ వేస్తారా? ఇదే జరిగింది. ఇదే చందంగా జరిగింది. దీని వెనక పూర్తిగా ఆర్జీలు, అక్కడ ఉన్నటువంటి మండల ఎంఆర్ఓ ఆఫీసు, ఎంఆర్ఓ గారు, ఎంఆర్ఓతో పాటు డీటీతో పాటు సర్వేలతో పాటు విఆర్ఓ, వీళ్ళంతా కలిసి ప్రభుత్వ భూముల్ని పూర్తిగా కబ్జాలు చేసేసి, దారదత్తం చేసేసి, ప్రభుత్వ ఆస్తుల్ని కంచె చేను వేసినట్టు అని చందంగా వ్యవహరించి అసలు దొంగలు, సిసలైన దొంగలు రెవెన్యూ అధికారులు, ఎంఆర్ఓ, వీళ్ళంతా కలిసి ప్రభుత్వ ఆస్తులు కాపాడవలసినటువంటి రాజ్యాంగంలోని ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతానన్నటువంటి ఈ దుర్మార్గపు అధికారి యంత్రాంగము ఒక కబ్జాదారుడికి వత్తాసు పలకడం ఎంతవరకు సబబు? రెండోది, ఇవన్నీ ఒక ఎత్తు అయితే కేవలం
కలెక్టర్ కి సిపిఎం నేతలు, ప్రజా సంఘాలు, ఒక పక్క ఆర్టీఐ కార్యకర్తలు స్వయంగా కలిసి ప్రభుత్వ భూములు పోయాయి, ప్రభుత్వ భూములు కబ్జాలు చేశారు, ప్రభుత్వ భూములు ఎందుకు ఆపుతున్నారు, ఈ ప్రభుత్వ భూములు ఎందుకు మేనమేషాలు లెక్కేస్తున్నారు, మీ రెవెన్యూ అధికారులే దొంగగా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పి కొంతమంది ఫిర్యాదులు చేస్తే దానికి కలెక్టర్ కే కుచ్చుటోపి పెట్టినటువంటి దుర్మార్గమైనటువంటి దోపిడీ చేసినటువంటి ప్రభుత్వంలోనే దొంగలు, ఆ ప్రభుత్వ అధికారులే దొంగలుగా తయారయ్యి ప్రభుత్వ ఆస్తుల్ని కాజేస్తున్నటువంటి ఒక పందిరాగా భూ బకాసురుడికి అమ్మేసినటువంటి దుర్మార్గము ఇంకెక్కడైనా ఉంటుందా? 280/81, 281/1, 281/2 సర్వే నెంబర్లు, 3 సర్వే నెంబర్లు తీసుకుంటే 2012, 2010 ఆనాడు కలెక్టర్ శ్యామలరావుతో పాటు ప్రవీణ్ ప్రకాష్ వీళ్ళిద్దరూ ఉండేటప్పుడు ఎంఆర్ఓ కలెక్టర్ గారు ఇద్దరు ఉండేటప్పుడు ఎంఆర్ఓ రాజకుమార్ దగ్గర నుంచి ఇంకో విష్ణు అనే కృష్ణరాజు అనే ఇద్దరు పేర్ల మీద ఉన్నటువంటి ఎంఆర్ఓలు వీళ్ళంతా కలిసి ఏ విధంగా ప్రభుత్వ భూమిని దారదత్తం చేశారు. 2012లో దీని మీద ఫిర్యాదులు అందిన తర్వాత ఇది ప్రభుత్వ భూమే, ఇది ప్రభుత్వానిది అని చెప్పేసి అన్నాడు కలెక్టర్ శ్యామలరావు. ప్రవీణ్ ప్రకాష్ వచ్చి జాయింట్ కలెక్టర్లు వచ్చి ఇది ప్రభుత్వ భూమి దోచుకోవడానికి లేదు అని చెప్పి తీర్మానం చేసి ఆనాడు విఆర్ఓగా ఉన్నటువంటి విఆర్ఓ అధికారితోటి మొత్తం అక్కడ పామాయిల్ తోటలో ఉన్నటువంటి ఆ ఐటమ్స్ అన్ని కూడా ఆ రోజు ఏలం వేసి ప్రభుత్వానికి ఖజానా చేకూర్చారు. సరే, అయిపోయింది. దీని తర్వాత తప్పుడు కేసులు వేస్తే చనిపోయినటువంటి సింగ్ పేరు మీద, ఎవరు సత్రియ సింగ్ పేరు మీద కేసులు వేస్తే ఆ కేసు విషయంలో కూడా చోడవరం గౌరవ కోర్టు కూడా 2017 4వ నెల 4వ తేదీ 12వ నెల 2017లో ఇది ప్రభుత్వ భూమి, ఈ ప్రభుత్వ భూమికి వాళ్ళ సంబంధం లేదు, స్వాధీనం చేసుకోమని చెబితే ఈ రోజు అక్కడ అధికారులు, అక్కడ ఉన్నటువంటి డిటిఓ దగ్గర నుంచి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే తహసీల్దార్ ఉన్నారో వీళ్ళు ఎందుకు మేనమేషాలు లెక్క పెడుతున్నారు? ఎందుకు ఆ ప్రభుత్వం దగ్గర, ఎందుకు ఎవరైతే భూ బకాసురుడి దగ్గర ఆ తోటను ఎందుకు స్వాధీనం చేసుకోలేదు? ఆ తోటలో బోర్లు వేసుకున్నారు. కళ్ళు మూసుకొని విద్యుత్ శాఖ అధికారులు ఏ విధంగా అక్కడ వాళ్ళకి ఉన్నటువంటి ఆ కలెక్షన్ ఎట్లా ఇచ్చారు? ఇవ్వవలసిన అవసరం ఏమొచ్చింది? కారుకులు ఎవరు? దీని వెనక నడిపించింది ఎవరు? అంటే లక్షలాది రూపాయలు ముడుపులు తీసుకొని ఒక మంత్రినో, ఒక ఎమ్మెల్యేనో, ఒక ఎంపీనో, ఎవరైతే ఈ భూ బకాసురుడో ఒక రౌడీ షెటర్లో చెబితే విని వీళ్ళకి భూములు దారదత్తం చేస్తారా? లక్షలాది రూపాయలు ముడుపులు తీసుకుంటారా? ఇంతకన్నా ఘోరం ఎక్కడైనా ఉంటుందా? ఏ రాచరికలో ఉన్నాము? ప్రభుత్వ భూములు కాపాడవలసిన అధికారులు అన్యాయకాంతం చేసేసి కోట్లాది రూపాయల భూముల్ని వాళ్ళకి ఇవ్వడం ఎంతవరకు సబు అని చెప్పేసి పద్మ, ఇదే కాదు పద్మ, జరిగినట్టు వాస్తవాలు చెప్తుంటే కళ్ళు బయలుదేరుతున్నాయి. ఆ మండలంలోని వెనుకబడినటువంటి ప్రాంతం మాడుగుల నియోజకవర్గం, ఆ నియోజకవర్గంలోని ఆ మండలంలోని మీకు తెలియదు, ఇప్పటికీ కూడా అక్కడ చాలా మంది పేద ప్రజలు, రైతులు, గిరిజనులు ఉన్నటువంటి మండలంలోని చదువు కోసము ఒక పక్క మోడల్ స్కూల్ వచ్చింది, దాన్ని కూడా భూమి లేదని చెప్పేసి వెనక్కి పంపించేశారు. నవోదయ స్కూల్ వచ్చి 2.5 సంవత్సరాల పాటు ఆ నవోదయ స్కూల్ విషయంలోని రెంట్ ఉంచారు తప్ప, రెంట్ ఉంచిన తర్వాత ప్రభుత్వం కట్టాలని చెప్పి ప్రతిపాదన చేస్తే నవోదయ స్కూల్ ని కూడా నరవ ప్రాంతానికి పంపించినారు. ఇంతకన్నా దుర్మార్గం ఏముంటది? ఆ ప్రజలు పడుతున్న బాధలు ఇట్లాగున్నాయని గగ్గోలు పెడుతున్న సందర్భాలు ఉన్నాయి. మరొకటి, డిగ్రీ కాలేజ్ కావాలంటే డిగ్రీ కాలేజ్ జీవో వచ్చి కూడా ప్రభుత్వ భూములు లేవని చెప్పేసి చెప్తున్నటువంటి రెవెన్యూ అధికారులు, జిల్లా అక్కడ ఉన్నటువంటి మండల ఎంపీడీఓ, అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగము ఇంతకన్నా నేచానికి దిగజారిందంటే ఏం కావాలి? ఈ వ్యవస్థ ఇంకా ఎట్లా ఉండాలి? ఈ వ్యవస్థలో పూర్తిగా దుర్మార్గంగా వ్యవహరించినటువంటి ఈ దౌర్భాగ్యంని ఏమని పిలవాలి? మనం ఈ రోజు పోరు తీసుకెళ్లనిపించే మనం ప్రజలకు వారధులుగా ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఎండగట్టి ప్రజల కోసం ప్రజాస్వామ్యాన్ని
కాపాడి ప్రజల మధ్య ఉంచడానికి కంకణం కట్టుకున్నటువంటి మన బీఆర్కే న్యూస్ పూర్తిగా ప్రజల పక్షాన పోరాడుతుంది. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వదలదు. అట్లాగే ప్రభుత్వం ఎవరైనా ప్రభుత్వ భూముల మీద ఎవరైనా ఎస్ఎఫ్ఐలో గాని అడంగల్ కాపీలో గాని ఎస్ఐలో గాని ఎందులోనైనా ప్రభుత్వ భూమి అని తేల్చిన తర్వాత ఆ భూముల మీద ఓ ప్రైవేటు వ్యక్తి భూబకాసులు వచ్చి కేసులు వేస్తే ఇంతకన్నా నేరం, ఇంతకన్నా అన్యాయం ఈ సొసైటీలో, ఈ ప్రజాస్వామ్యంలో ఈ రాజ్యాంగం కల్పించింది ఇదేనా? వీళ్ళ కోసం ఈ రౌడీలకి కల్పించింది? ఈ రౌడీల కోసమా ఈ రాజ్యాంగం ఉన్నది? వీళ్ళ కోసమా ఈ రాజ్యాంగం సృష్టించింది? ఎస్, ఏది ఏమైనా ఈ భూ బకాసురుడిని ఎట్టి పరిస్థితుల్లో నిందించాలి, ఎట్టి పరిస్థితుల్లో క్రిమినల్ కేసులు పెట్టాలి. ప్రభుత్వం వెంటనే వీరిపైన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వము వెంటనే సుమోటో ద్వారా యాక్షన్ తీసుకోవాలి. ఎట్లా వాళ్ళని వీళ్ళతో పాటు ఎంఆర్ఓ, డిటిఓ, సర్వేరు, అట్లాగే విఆర్ఓలు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టి ఆ ప్రభుత్వ భూమిని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలి. అది కాపాడే ప్రయత్నం చేయాలి. లేకపోతే ఇంతకన్నా ఘోరం ఏమి ఉండదు. ఇంకా నిన్నగాక మొన్నే 2017-18లో ఎవరైనా ఆ ప్రభుత్వ భూమికి ఫామ్ 3 ఇస్తారా? ఫామ్ 3 ఎందుకు ఇచ్చారు? ఏ అధికారంతో ఇచ్చారు? ఏ అధికారం ఉన్నదని ఇచ్చారు? అధికారులు డబ్బులు తీసుకొని ఏ పనైనా చేస్తారా? ఈ రోజు నిజమైనటువంటి రైతులు, నిజమైనటువంటి సామాన్యులు మా భూమి మీద మా హక్కులు ఉన్నాయి, మాకు పాసు బుక్ ఇవ్వండి అంటే లక్షలాది రూపాయలు ముడుపులు తీసుకున్న ఈ దుర్మార్గులు, ఈ రెవెన్యూ అధికారి యంత్రాంగం ఇంకా ఇదేనా? ప్రభుత్వం సంవత్సరాల కాలంలోని చంద్రబాబు చెప్తున్నారు ఈ ఎట్టి పరిస్థితుల్లో కూడా కబ్జాలు పాల్పడిన వారిని ప్రభుత్వం ఉదాసీనత కోల్పోతే ప్రభుత్వంలోని ఇట్లాంటి వారిని అధికారుల పైన చర్యలు తీసుకుంటామన్న అధికార యంత్రాంగం ఎక్కడ పోయిందని చెప్పేసి ఒక పక్క గగ్గోలు పెడుతున్న సందర్భాలు ఒక పక్క ప్రజలు అనుకుంటున్నారు. దీనిపైన ఏం చెప్తారు సమాధానం? ఈ అధికారులే ప్రభుత్వ భూమిని కాపాడవలసిన వాళ్ళే కాపాడకపోతే ఏం చేయాలి పద్మ? రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.